మెగాస్టార్ అభిమానులకి, మెగాస్టార్ చిరంజీవి గారికి, ఈ చిత్రానికి ఇక్కడ ఉండి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సూపర్ హిట్ దక్కుతుంది. ఇంతటి ఘన విజయమైన చిత్రాన్ని ఆశీర్వదించిన ప్రేక్షకులకు, అభిమానులకు మా సంస్థ ఎప్పుడూ రుణపడి ఉంటుంది. అలాగే ఈ చిత్రం తమిళనాడులో రగలై అని 6వ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది. 280 థియేటర్స్ లో తమిళనాడులో ఫస్ట్ టైం సైమిల్టేనియస్ గా చేయాలని ప్రయత్నం చేశాం. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల 5వ తారీఖు చేయలేక 6వ తారీఖు చేశాము. 280 థియేటర్లో ఆల్మోస్ట్ ఆల్ నిన్న ఫస్ట్ టైం హౌస్ఫుల్ ఉంది. ఫస్ట్ డే కూడా హౌస్ఫుల్స్ ఉన్నాయి. క్యాసినో థియేటర్లో తెలుగు హౌస్ఫుల్ అయితే దాని పక్కనే అన్నా థియేటర్లో తమిళ హౌస్ఫుల్ ఉంది. ఎంటైర్ తమిళ ఇండస్ట్రీ కూడా షాక్ గురైంది. ఇదందరికి కూడా మెగాస్టార్ అభిమానులకి ఈ విజయం, మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ విజయం, ఇక్కడ పనిచేసినటువంటి టీంకి ఈ విజయం దక్కుతుంది. మన ప్రయత్నం మనం చేసి అక్కడ రిలీజ్ చేసేదానికి ఇక్కడ అందరూ డే అండ్ నైట్ కష్టపడ్డారు. మలయాళం 13వ తారీఖు రచ్చ అనే టైటిల్తోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎంతైతే సంచలన విజయం సాధించిందో ఖచ్చితంగా అక్కడ కూడా ఈ చిత్రం సౌత్ ఇండియాలోనే ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకలో తెలుగు, తమిళ కూడా ఆడుతా ఉంది. తమిళ రిలీజ్ అయింది, మలయాళం నుంచి సౌత్ ఇండియాలోనే ఒక ఆల్ టైమ్ రికార్డుగా మా బ్యానర్లో నిలిచి ఈ సక్సెస్ మెగాస్టార్ అభిమానులకి చెందుతుందని మా హీరో రామ్ చరణ్ ఈ సినిమా కోసం, మా కోసం ఎంత కష్టపడ్డాడో అది నాకు తెలుసు, మా టీముకు తెలుసు. ఒక సక్సెస్ఫుల్ టైంలో మా కోసం ఆగి మా చిత్రాన్ని పూర్తి చేయాలని ఒక పట్టుదలతో ఒక కృషి చేసి చిరంజీవి గారు, చరణ్ వాళ్ళు చేసిన సహాయం ఆ రోజు ఆడియో ఫంక్షన్ లో చెప్పాను. మరలా ఈ విజయం ఖచ్చితంగా అభిమానులకే ఈ చిత్రం విజయం కూడా నేను మా మెగా సూపర్ గుడ్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నిజంగా ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ సినిమా అసలు 5వ తారీఖు రిలీజ్ అయిందంటే అది నిజంగా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ కి చెల్లింది. ఆయన అన్నట్టు అందరూ ఎయిర్పోర్ట్ లోనే ఎక్కువ మంది అటు ఇటు తిరిగి, కానీ ఇది 5వ తారీఖు రిలీజ్ అవ్వాలా. ఈ సినిమా కథ చెప్పినప్పుడు సంపత్ నంది ఎంత సిన్సియర్ గా కథ చెప్పినప్పుడు ఉన్నాడో సినిమా పూర్తి వరకు కూడా అంతే సిన్సియర్ గా ఉండి, జనరల్ గా మన ఇండస్ట్రీలో 2వ సినిమా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన డైరెక్టర్లు చాలా మందికి. అలా తప్పించుకున్నాడు, 2-3 ఉన్నారు. 2వ సినిమా ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు. అది రాజమౌళి, డైరెక్టర్ శంకర్, మన జయంత్ సి పరాంజీ, మిగతా వాళ్ళందరికీ తప్పేసింది 2వ సినిమా. బోయపాటి సీన్ కూడా తప్పించుకున్నాడు. దానికి మేము కూడా ఉన్నాం తులసి సినిమాతో. నిజమే, అలా ఇతను కూడా తప్పించుకున్నాడు. తప్పించుకోవటం కాదు, చాలా మందిని తప్పించి తను మెయిన్ డైరెక్టర్ లిస్టులోకి వెళ్ళిపోయాడు. నాకు నిజంగా ఒక కుర్రాడు ఈ స్థితికి రావడం నాకు నిజంగా అభినందనదగ్గ విషయం. అతని కష్టానికి ఫలితం వాళ్ళు చూసుకుని చాలా ఆనందపడుతున్నాడు. అతను కూడా 24 గంటలు కష్టపడ్డాడు. మేమందరం ఎన్ని కష్టాలు పడినా దీంట్లో తెలియకుండా మేమంతా తెర అనుకుంటే తెర వెనక ఇంకో తెర ఉంది, ఆ వెనక చిరంజీవి గారు. ఆయన ఈ సినిమా ఎలాగైనా సూపర్ హిట్ అవ్వాలని, ఎందుకంటే ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ బాగా కావాల్సిన చిరంజీవి గారికి, వాళ్ళ అబ్బాయి సినిమా అని కాదు తన మిత్రులందరికీ మంచి హిట్ కావాలని ఆయన శ్రద్ధ తీసుకుని ఎడిటింగ్ రూమ్కి వచ్చి అర్ధరాత్రి కూడా అలా చేసి ఎంతో చిన్న చిన్న తప్పులని దిద్ది అత్యద్భుతమైన స్క్రీన్ ప్లేగా రావడానికి ఆయన కారణమయ్యారు. ఆయనకు కూడా న్యాయంగా ఆయనకు అవసరం లేదు, కానీ ఇంత గొప్ప హిట్ అయింది కనుక ఇప్పుడు ఈ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ తరఫున నేను ఆయనకి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. యాక్చువల్గా ఐ వాంట్ టు థాంక్ఫుల్ టు సంపత్. తను కథ చెప్పేటప్పుడే నేను చాలా ఒక రజనీకాంత్ సినిమాలో నేను సూర్యునప్పుడు నేను అప్పుడే చెప్పాను సూపర్ హిట్ సినిమా అది. ప్లస్ వచ్చి నా వర్క్ చూస్తుంటే సూపర్ గుడ్ ఫిల్మ్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి సెట్కి ఒక వానవన సాంగ్ రీమిక్సింగ్, కాబట్టి అది చూసేటప్పుడు నాకు ఎట్లా చేస్తాను భయం వచ్చింది. ఎందుకంటే చిరంజీవి గారు ఆల్రెడీ చేశారు, సో బ్యాక్డ్రాప్ డిఫరెంట్ గా ఉండాలి. యాక్చువల్గా ఐ వాంట్ టు థాంక్ఫుల్, ఇంకా నేను చెప్పడానికి వెళ్ళలేదు ఎందుకంటే సినిమా సూపర్ హిట్ అయింది. సో ప్రసాద్ గారికి చాలా బాగా ఏంటంటే ఎక్కడ అప్పారావు గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా
ఒక పెద్ద సినిమా అయింది యాక్చువల్గా నా వర్క్లో. యాజ్ అ ప్రొఫెషన్గా నేను సమీర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే నా వర్క్ అంత బాగా చూపించిన సమీర్ గారికి అంటే థ్యాంక్ఫుల్. ఫిల్మ్స్లో ఇంతవరకు మేము చాలా సినిమాలు తీసుకున్నామండి, చాలా సక్సెస్లు ఇచ్చున్నాం. మీ అందరికీ తెలుసు, ఆడియన్స్ కూడా తెలుసు అండి, ప్రేక్షకులందరూ కూడా తెలుసు. పక్కా ఫ్యామిలీ డ్రామాస్ తీసి ఎంతో పేరు తెచ్చుకున్నామండి. ఫస్ట్ టైం అండి మా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో ఫస్ట్ టైం ఇంత పెద్ద సినిమాని తీయడం జరిగిందండి. చాలా 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 ఈ సినిమాని తీయడంలో చాలా చాలా కష్టపడ్డాం అందరూ. మా ప్రసాద్ గారు, పరాస్ గారు కానీ, చౌదరి గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, అందరూ ఆల్ టెక్నీషియన్స్, ఆనంద్ సాయి, సమీర్ అందరూ అండి, ఈచ్ అండ్ ఎవ్రీబడి ఎంతో సహకరించి ఈ సినిమాని ఒక పెద్ద హిట్ గా దీన్ని తీర్చిదిద్దారండి. మేము కూడా అంటే మా సంస్థ కూడా ఒక ఫ్యామిలీ డ్రామాలే కాదు, ఒక చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమాలు కూడా చాలా గొప్పగా తీయగలరు వీళ్ళని ప్రూవ్ చేసుకున్నామండి. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకే మళ్ళీ మెగా స్టార్ ఫ్యామిలీ అభిమానులకే మా మెగా సూపర్ గుడ్ ఫిలిం తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఈ 4 రోజులు కలెక్షన్ చూస్తూ ఉంటే ప్రతి కేంద్రంలో ప్రీవియస్ అన్ని రికార్డు తిరిగి రాసిన సినిమా ఈ రచ్చ. ఇక్కడ కాకపోయినా కూడా తమిళనాడులో కూడా 6వ తారీఖు రిలీజ్ అయ్యే పెద్ద అన్ని ఆల్ థియేటర్ హౌస్ఫుల్తో, ఈ రోజు కూడా 3వ రోజు కూడా హౌస్ఫుల్తో, నిన్న సండే వరకు ఆల్ షోస్ ఫుల్. అది నిజంగానే మాకు ఒక ఆనందకరంగా విషయం. ముఖ్యంగా ఈ సినిమా సమయానికి అనుకునే టైంకి మేము రిలీజ్ చేయగలిగామంటే దానికి కారకుడు ముఖ్యంగా చెప్పాలి మా ప్రసాద్ గారు చెప్పినట్టుగా టెక్నీషియన్ కానీ, మేనేజర్లు కానీ, వాళ్ళ కష్టం ఒక పక్క అయితే ఇద్దరు దీంట్లో మెయిన్ కష్టపడిన వాళ్ళు హీరో రామ్ చరణ్ గారు. ఆయన పడింది కష్టం, ఆయన డెడికేషన్స్, ఆయన టైంకి ఒక కాల్ సీట్ 7 గంటకంటే 6:45కి వచ్చి ఆ షూటింగ్ లో ఆయన పాల్గొనే వాళ్ళ ఈ రోజు ఈ సమయంకి మనం అనుకునే టైంకి ఈ సినిమా రిలీజ్ చేయగలిగారు. రెండోది ముఖ్యంగా ఇప్పటి వరకు నేను చెప్పలేదు, ఈ సినిమాని ఫస్ట్ నుంచే తన బాధ్యత అనుకుని తన భుజాల పైన మోసుకొని ఈ సినిమా ఈ 5వ తారీఖు పట్టుతలంగా రిలీజ్ చేయగలిగానంటే మా కారకుడు మా మిత్రుడు ప్రసాద్. ఈ లేకపోతే ఇది సాధ్యం కాదు. మొన్న 10 రోజు రిలీజ్ ముందు 10 రోజు ఆయన పడింది కష్టం అంతకంత కాదు. రాత్రి నిద్ర లాగ్న భోజనం లేకుండా డే అండ్ నైట్ ఆ సెన్సర్ చుట్టూ తిరుగుతూ ఈ సినిమా పారస్మన 5వ తారీఖు రిలీజ్ చేయకపోతే మంచి డేట్ పోగొట్టేస్తాము, 4 రోజు వరుసగా లీవ్ వస్తూ ఉంది. ఆయన పడింది కష్టం వల్లనే ఈ రోజు ఈ 5వ తారీఖుకే మనం ఈ సినిమా రిలీజ్ చేయగలిగాం. సో ఒకసారి మా మిత్రుడు ప్రసాద్కే మా కంపెనీ తరఫున ఆయనకి అందరూ కలిసి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి రికార్డులన్నింటినీ తిరగరాస్తూ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. కానీ బిఫోర్ రిలీజ్ అంటే అండర్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు మాకు మాత్రమే తెలుసు. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారండి. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏదైనా అద్భుతాలు సృష్టించే ముందు ఎవరు గుర్తించరండి, అద్భుతాలు సృష్టించిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం కూడా లేదండి. మన ఆడియో రిలీజ్ వరకు ఈ సినిమా మీద ఒక మోస్తరుగానే అంచనాలు ఉన్నాయి. ఆడియో రిలీజ్ అయ్యి, ప్రమో రిలీజ్ అయ్యి, యాడ్స్ అన్ని చూస్తున్న దగ్గర నుంచి అందరికీ అంచనాలు పెరిగినాయి. ఈ రోజు అంచనాలన్నింటినీ అందుకొని రికార్డు స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తూ, రికార్డుని బద్దలు కొడుతూ ఈ రోజు సినిమా ఆడుతూ ఉందండి. దీని అన్నిటికీ కారణం అండి మా హీరో రామ్ చరణ్ అండి. రామ్ చరణ్ అంటేనే రచ్చ, రచ్చ అంటేనే రామ్ చరణ్ అని ముందు నుంచే చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నానండి. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఓన్లీ రీజన్, ద వన్ అండ్ ఓన్లీ రీజన్ మా హీరో రామ్ చరణ్ గారండి. ఈ కథని నా మీద నమ్మకంతో ఈ కథను సెలెక్ట్ చేసుకొని ఆ కథని ఇది ఆడుతుందని, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని, ఇంత పెద్ద హిట్ అవుతుందని ఆ రోజే ఊహించారండి ఆయన. చిరంజీవి గారు ఊహించారు, తను ఊహించారు కాబట్టి నాకు ఈ సినిమా అప్పగించడం జరిగిందండి. ఈ రోజు అది వర్కౌట్ అవడం జరిగిందండి. ఇంకా నన్ను రిలీజ్ అయిన మార్నింగ్ షో నుంచి అందరూ పెద్ద డైరెక్టర్ అయిపోయావు అంటున్నారండి. నన్ను పెద్ద డైరెక్టర్ చేసింది నా కథను, నా స్క్రిప్ట్ ఒకటి మాత్రమే కాదండి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడానండి. మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, మా చౌదరి గారు, మా పరాజ్ జైన్ గారు, ముఖ్యంగా నా అప్పారావు గారు, మా అప్పారావు గారు కాదండి, నా అప్పారావు గారు. ఎందుకంటే అండి నేను ఏదైనా స్క్రిప్ట్ లో ఏదైనా చెప్తే ఒక ఫైట్ తీయాలంటే నన్ను చైనాకి తీసుకెళ్ళింది వారండి. నాకు ఒక అద్భుతమైన హౌస్ కావాలంటే బ్యాంకాక్ తీసుకెళ్ళింది వారండి. అంటే వారు తీసుకెళ్లారంటే ఒప్పించే తీసుకెళ్లారండి. ఒక ఫారెస్ట్ ఎపిసోడ్ తీయాలంటే శ్రీలంకకు తీసుకెళ్లారు. ఇలా నా విన్నంటి ఉంటూ నన్ను తీసుకెళ్లిన వ్యక్తి, నన్ను ఈ రోజు ఇంత గొప్పవాణి చేసిన వ్యక్తుల్లో అందరికంటే ముందుండే వ్యక్తి మా అప్పారావు గారండి. ఇక ముఖ్యంగా మా పరశుర్ బ్రదర్స్ గురువు గారు, మా గురువు గారికే గురుగారు వారు.
వాళ్ళతో వర్క్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని విషయం అండి, చాలా గొప్ప విషయం. నా అంటే ఆడియో ఫంక్షన్ లో మీరు వినుంటారు అందరూ. ఈ రోజు ఈ కుర్రాడు స్టేజ్ మీదకి వస్తుంటే ఎవరికి తెలియదు, రిలీజ్ తర్వాత ఈ కుర్రాడు వస్తుంటే మీరే చప్పట్లు కొడతారని ఊహించిన వ్యక్తి అండి. ఆ రోజు ఎందుకు ఊహించారో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత మా పరశుడు గోపాలకృష్ణ గారు అండి, సినిమా చూడడం అయిపోయిన వెంటనే నా వైపు తిరిగేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసి భవిష్యత్తును ముందే ఊహించేసి సంపత్ నంది నువ్వు హిట్ కొట్టబోతున్నావు అని ఆ రోజు చెప్పిన, నాకు అందరికంటే ముందు ఈ సినిమా హిట్ అని చెప్పిన వ్యక్తి అండి మా పరశుడు గోపాలకృష్ణ గారు. ఆ తర్వాత ఇంకా పెద్దలు మా సమీర్ రెడ్డి గారు అండి. ఈ రోజు హీరో అందంగా ఉన్నారు, హీరోయిన్ అందంగా ఉంది, సినిమా బాలీవుడ్ లాగా ఒక అందంగా కనబడతా ఉంది, యాష్రాజ్ ఫిల్మ్స్ లాగా ఒక కలర్ఫుల్ గా కనబడుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ మా సమీర్ రెడ్డి గారు అండి. అలాగే మా ఆనంద్ సాయి గారు. ఆనంద్ సాయి గారు వరకు ఏంటో నేను చెప్పాలంటే మీరు ఒక వాన సాంగ్ లో ఉన్న సెట్లు చూస్తే చెప్పొచ్చండి. అంత అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేసిన మా ఆనంద్ సాయి గారికి, నేను చేసిన సినిమాని అద్భుతమైన బిల్డప్ గా కట్ చేసి షార్ప్ గా కట్ చేసి ఎక్కడ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేసిన మా గౌతమ్ రాజు గారికి, అలాగే మా యూనిట్ సభ్యులందరికీ, ఇంకా ముఖ్యంగా మా మణి శర్మ గారికి అండి. లాస్ట్ 4 రీల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హాంట్ చేస్తా ఉంది, హాంటింగ్ గా ఉంది అని అంటున్నారండి. దానికి ముఖ్య కారణం మా మణి శర్మ గారండి. అద్భుతమైన 5 పాటలు ఇవ్వడం కాకుండా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఈ రోజు ఈ సినిమా రేంజ్ ను పెంచిన వ్యక్తి మా మణి శర్మ గారండి. ఇంకా మా ఇక్కడ నాకు సహకరించినటువంటి మా యూనిట్ సభ్యులు అందరూ పేరు పేరున ఒకరి పేరు 2 పేర్లు మర్చిపోయి ఉండొచ్చండి, మర్చిపోతే క్షమించాలి. నాకు సహకరించి ఈ రోజు ఈ సినిమా రేంజ్ ని ఈ రేంజ్ లో నిలబెట్టిన మా యూనిట్ కి, మా ఎస్పెషల్లీ మా ఫైట్ మాస్టర్ స్తన్శివ్ గారండి. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ మీరు చూసినట్టయితే ఒక రేంజ్ లో ఉందని అంటున్నారు అందరూ. రామ్ చరణ్ గారి స్టైల్ దానికి యాడ్ అయిపోయి ఆ కమర్షియల్ గా అద్భుతంగా కుదిరింది అంటున్నారు. దానికి స్తన్శివ్ గారు, మా రామ్ లక్ష్మణ్ గారు, చైనా ఫైట్ బాంబూ ఫారెస్ట్ లో చేసినటువంటి చైనా ఫైట్ శాంగ్లిన్ మాస్టర్, ఇలా పేరు పేరున మా ఫైట్ మాస్టర్లందరికీ, మా సోలోమన్ మాస్టర్ కి, ఇలా పేరు పేరున అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా వాన సాంగ్ ఇంత అద్భుతంగా తీసిన శోభి మాస్టర్ కి, డిల్లక్ సాంగ్ ఇంత అద్భుతంగా చేసిన మా జానీ మాస్టర్ కి, మా లిరిసిస్టులు చంద్రబోస్ గారు, అశోక్ తేజ గారు, చిన్ని చరణ్, ఇలా పేరు పేరున అందరూ మాకెంతో సహకరించినటువంటి మా బీమ్స్ కూడా. సో ఇలా పేరు పేరున అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ముందు సినిమాలు కూడా ఇంతకంటే అద్భుతంగా చేస్తాం. మా కలయికలు కూడా మళ్ళీ మంచి పెద్ద సినిమాలు రాబోతున్నాయి, అన్ని త్వరలోనే అనౌన్స్ చేస్తామండి. థ్యాంక్ యూ.